గోదావరి జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. బయటికి రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. దీంతో వాహనదారులకు ఉపశమనం కల్పించేందుకు రాజమండ్రి ట్రాఫిక్ పోలీసులు వినూత్నంగా ఆలోచించారు. సిగ్నల్ జంక్షన్లో చల్లటి గ్రీన్ మ్యాట్లను కట్టి వాహనదారులకు నీడ కల్పిస్తున్నారు. చలువ పందిళ్లను తలపించేలా కర్రలతో ప్రతి జంక్షన్లోనూ ఈ మ్యాట్లను ఏర్పాటు చేశారు. మున్సిపల్ అధికారులతో కలిసి పోలీసులు చేసిన ఈ ఏర్పాట్లు వాహనదారులకు ఉపశమనం కల్పిస్తున్నాయి. మరోవైపు జిల్లాలో ఎండలు మండిపోతూ ఉండడంతో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని చెబుతున్నారు వైద్యులు. గోదావరి జిల్లాలో ఎండలు ఎలా ఉన్నాయి, అధికారులు చేసిన ఏర్పాట్లేంటి? రాజమండ్రి నుంచి మా చీఫ్ రిపోర్టర్ సత్య అందిస్తారు. మే మొదటి వారంలోనే బాణుడు బగబగమంటున్నాడు. మండే ఎండల్లో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే రాజమండ్రి మున్సిపల్ అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసులు వినూత్నంగా ఆలోచించారు. రాజమండ్రి కూడళ్లలో, రద్దీగా ఉండే కూడళ్లలో ఈ మ్యాట్లను, గ్రీన్ మ్యాట్లను ఏర్పాటు చేశారు. అంటే వాహనదారులు అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎక్కువసేపు వాహనాలు నిలుచున్న నేపథ్యంలో వాళ్ళ చల్లదనం కోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నారు. రాజమండ్రి లాలా చెరువుతో పాటు అలాగే షెల్టన్ హోటల్కి సంబంధించినటువంటి జంక్షన్తో పాటు కంబాల్ చెరువు అనేక ప్రాంతాల్లో మొత్తం అన్ని కూడళ్లలోనే అటు వచ్చేటువంటి వాహనాలకు సంబంధించి గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు చేశారు. ఎండ తాపం నుంచి కోలుకునే విధంగా కూడా, ఎందుకంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా గత ఏప్రిల్ నెలలో కూడా పెద్ద ఎత్తున అంటే 38 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటే ఉదయం 10-11 గంటలకే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అటు నుంచి వచ్చేటువంటి వాహనాలు అంటే ఎక్కువగా ఇటు వాహనాలు వచ్చేటప్పుడు అటు సైడ్ ఆగి సిగ్నల్ దగ్గర ఆగేటువంటి వాహనాలకు సంబంధించినటువంటి గ్రీన్ మ్యాట్ని ఏర్పాటు చేశారు. 2 వీలర్స్ కానవచ్చు, 4 వీలర్స్ కానవచ్చు, నడకదారిని వచ్చే వాళ్ళు కానవచ్చు కూడా కాసేపు సేద తీరి అక్కడ చల్లటి వాతావరణం ఉండే విధంగా కూడా అక్కడ కర్రలతో మొత్తం గ్రీన్ మ్యాట్ని ఇటు లాలా చెరువు జంక్షన్లో సమీపంలో కూడా ఒకటి కూడా ఏర్పాటు చేశారు. అలాగే మరో కూడలలో మొత్తం అన్ని జంక్షన్లో కూడా 2 నుంచి 3 వరకు కూడా ఈ గ్రీన్ మ్యాట్లు చల్లటి వాతావరణాన్ని తలపించే విధంగా కూడా, ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి హైవేల మీద చాలా చోట్ల నుంచి వాహనాలు రద్దీగా వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే బాణుడు బగబగతం దాదాపుగా 38 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు కూడా మే నెల మొదటి రోజు కావడంతో పెద్ద ఎత్తున ఈ మే నెలలో కూడా రోకలి పగిలేటువంటి ఎండలు ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలోనే ఈ రకంగా కర్రలతో మొత్తం గ్రీన్ మ్యాట్ పందిర్లను పలు చోట్ల ఏర్పాటు చేశారు. రాజమండ్రి ట్రాఫిక్ పోలీసులు అలాగే జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ ఆదేశాలతో ఎక్కడికక్కడ ఇవన్నీ కూడా సేద తీరేందుకు వాహనదారులకు సంబంధించినటువంటి ఎండల తాపానికి సంబంధించి ఇలాంటి మ్యాట్లను ఏర్పాటు చేశారు చల్లదనం కోసం. మే నెలలో ఎండలు ఎలా ఉండబోతున్నాయి? ఎండలు విపరీతంగా ఉండిపోతున్నాయండి. ఈ తీసుకున్న నిర్ణయానికి ఖచ్చితంగా మనం రెస్పెక్టెడ్ సీనియర్స్ని మనం అప్రిషియేట్ చేయాలండి. చాలా మంచి నిర్ణయం అండి. దీనివల్ల మే నెలలో కరెక్ట్, ఇప్పుడు ఇంకా ఎండలు విపరీతంగా పెరగబోతున్నాయండి. ఖచ్చితంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా మంచి ఆలోచన అండి. అన్ని చోట్ల కూడా ఇలాంటివి ఏర్పాట్లు చేస్తే ఇంకా బాగుంటుంది. ఇది ఎక్కువగా గోదావరి జిల్లాలకు సంబంధించి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చుట్టూ గోదావరి మధ్యలో ఈ గ్రామీణ పట్టణాలకు సంబంధించినటువంటి గ్రామాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి చల్లటి పందిర్లను, చల్లటి మ్యాట్లతో అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఇలాంటి ఏర్పాటు చేసినటువంటి పోలీస్ శాఖకు అలాగే మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అధికారులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు స్థానిక వాహనదారులు. మొత్తానికి రోకలి పగిలేటువంటి ఎండలకు సంబంధించినటువంటి మే నెల రానే వచ్చింది కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎండ తాటికి ఎక్కడైతే చెట్టు నీడను ఉండాలి, ఇంట్లోంచి అవసరమైతే తప్ప బయటికి రాకూడదు. చిన్నపిల్లల, వృద్ధులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలంటూ కూడా వైద్యులు కూడా సూచిస్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం 38 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ ఉమ్మడి గోదావరి జిల్లా వ్యాప్తంగా అటు కోనసీమ, అమలాపురంతో పాటు ఇటు కాకినాడ నుంచి రాజమండ్రితో పాటు అనేక ప్రాంతాల్లో కూడా ఎండ తీవ్రతతో వాహనదారులు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం గోదావరి జిల్లాలో ఉంది. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీని రాజమండ్రి నుంచి.